గురుగారు, మనం రాసే నిమిత్తం ఉపయోగించే కలం పుస్తకాలలో మనం దైవాన్ని చూసే సంస్కృతి మనకుంది. ఎందుకు ఇలా దీన్ని వివరిస్తారా? అక్షరాన్ని సృష్టించేది కలం, అక్షరాన్ని కల్పించేది మేధస్సు. జాతక చక్రంలో బుద్ధిగ్రహం అనుకూలత ఉంటే మంచి ఊహలు వస్తాయి. ఆ ఊహలకు అక్షర రూపం కలిగించాలి. అంతకు పూర్వం మాట వెలువడాలి. ఈ మాట వెలువడం కోసం గురు గ్రహం అనుగ్రహం కావాలి. ఈ రెండింటి కలయికతో భాషారూపకంగా కాగితం పైన ఒక కలాన్ని అలా నొక్కిపెట్టి అక్షరాన్ని సృష్టించాలి. ఇక్కడ కుజగ్రహం, రవిగ్రహం, శనిగ్రహం మూడింటి అనుకూలతలు కావాలి. వ్రాసే ఆ అక్షరం అందంగా ఉందా? శుక్రగ్రహ అనుకూలత కావాలి. ఈనాటి కాలంలో ఆధునికులు తెల్ల కాగితం మీద మనం రాసే అక్షరాలు చూచి మన మనస్తత్వం చెప్పగలుగుతున్నారు. గ్రాఫాలజీ అన్న పేరిట అక్షరం అలా సృష్టించిన ఈ కాగితాన్ని చూచి మనం ఏమిటో, మన మనస్సు ఏమిటో, మన చరిత్ర ఏమిటో, మన ఊహపోహలు ఏమిటో, మనం ఏమవుతామో ఇవన్నీ కూడా వ్రాసే అక్షరంతో చెప్తున్నారంటే ఆ కాగితం కానీ ఈ కలం కానీ సాక్షాత్తు దైవస్వరూపమే. కనుక ప్రాచీన కాలంలో పెద్దలంతా కూడా కాగితం కింద పడితే కన్నులకు అద్దుకొని కరెన్సీ నోటు కన్నా కూడా గౌరవంగా బల్లపైన పెట్టేటటువంటి వారు. అలాగే కలంతో వ్రాసేవారు కనుక కలాన్ని జేబుకు భద్రంగా లేదా టేబుల్ పైన నేలపైన పడవేయకుండా జాగ్రత్తగా ఉంచేవారు. అన్నట్టు అమ్మాయి అత్యంత ఆధునికంగా ఉండేటటువంటి ఈనాటి కాలంలో కోర్టులో జడ్జీలు కఠినమైన శిక్ష వేసినప్పుడు నేర నిరూపణ అయిన తరువాత ఆ నేరస్తులకు ఉరిశిక్ష లాంటి యావజ్జీవ ఖైదు లాంటి కఠినమైనటువంటి శిక్ష వేసిన తర్వాత కాగితంపై కలంతో సంతకం పెడతారు. సంతకం పెట్టిన తర్వాత ఆ జడ్జి గారు ఆ కలాన్ని ఇలా నొక్కిపెట్టి విరక్కొడతారు. బాధతో ఈ కలం మళ్ళీ ఉపయోగపెట్టకూడదు, శిక్ష వేసిన కలం కదా, నేను కాదు, విరక్కొట్టేస్తారు. ఈ ఆచారం ఇప్పటికీ కోర్టులలో ఉంది. ఆధునికంగా మాత్రమే కాదు, అనూచానంగా సంప్రదాయబద్ధంగా కూడా కాగితమైన కలమైన దైవశక్తికి ప్రతీక. వాటిని గౌరవిద్దాం. కలం చూపి బెదిరించవచ్చు, కలంతో మన హోదా ప్రదర్శించవచ్చు. కలం మన మనస్సుకు ప్రతీక. కాగితం పైన అక్షరం సృష్టించేటటువంటి మన ఆలోచనలకు ఉపయోగకరంగా ఉండే ఒకానొక సాధనం కనుక కాగితాన్ని కలాన్ని దైవ రూపాలుగా భావన చేద్దాం, గౌరవిద్దాం.